నమస్కారం మిత్రులారా, నేను మీ భాస్కరానందనాథను. శ్రీచక్రార్చన వీడియోల పరంపరలో ఇది 3వ భాగం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాకామేశ్వరాంబాయి నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తుభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. స్వగురువే నమః. స్వగురుశ్రీ నారాయణాంబా సహిత నారాయణానందనాథ శ్రీపాదుకాం పూజయామి నమః. గురుదేవా 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 గురుదేవా. బ్రహ్మశ్రీ వేమూరి లక్ష్మీనారాయణ గారి పాద పద్మములకు నమస్కరిస్తూ ఈ 3వ వీడియో కార్యక్రమంలోకి ముందుకు వెళతాం. నమస్తే మిత్రులారా, నేను మీ భాస్కరానందనాథను. శ్రీచక్రార్చన మొదటి భాగంలో మనం భూతశుద్ధి, ఆసన పూజ, ఇటువంటివి మనం నేర్చుకున్నాము. ఏ విధంగా ఆసన పూజ చేసుకోవాలి, కూర్మ యంత్రం ఏ విధంగా ఉంటుంది. కూర్మ యంత్రము మీకు నేను మొదట్లో చూపించినట్టుగా పీట మీద మనం లిఖించి వేసుకోవలేను, లేదా ఒక గుడ్డ మీద కానీ, లేదా నేను మొన్న మీకు చూపించినట్టుగా ఒక ఫ్లయర్ మీద కూడా వేసుకోవచ్చు అని చెప్పాను. కొంతమంది ఇళ్లల్లో మీరు చూసినట్లయితే, లేదు బజార్లో మార్కెట్లో కూడా ఇలా కూడా లభ్యమవుతుంటాయి. పీటల మీదే చెక్కిస్తారు కూర్మయంత్రాన్ని. కూర్మయంత్రం చెక్కించి ఉన్నటువంటి పీటలే మనకు బజార్లో లభ్యమవుతాయి. అలా అయినా తీసుకోవచ్చు, లేదా మీరు ఇంట్లో అయినా టేకు పీటలు తీసుకొని కూర్మయంత్రాన్ని దాని మీద చెక్కించి, అది శాశ్వతమైనది, అది చాలా బాగుంటుంది. అది ఉత్తమోత్తమైనటువంటి విషయం, ఉత్తమమైన విషయం. కాబట్టి ఆ విధంగా కూడా పీటల మీద మనం చెక్కించుకొని కూర్మయంత్రాన్ని హాయిగా ఆసన పూజ చేసుకొని మనం శ్రీచక్రార్చన చేసుకోవచ్చు. కొంతమంది ఇప్పుడు అంటూ ఉంటారు, ఈ వీడియోలని ఈ విధంగా మనం చేసి నలుగురికి సమాజంలో తెలియనటువంటి వారికి అందరికీ కూడా ఈ విషయాన్ని తెలుపడంలో ఉద్దేశం ఏమిటంటే, శ్రీచక్రార్చన అనేటటువంటిది ఒకటి ఉన్నది. దాని మీద ఎన్నో
అపోహలు కూడా ఉన్నాయి. అపోహలు ఏమిటి? కొన్ని రకాలు, కొన్ని పద్ధతుల్లో, కొన్ని గురు సంప్రదాయంలో కొంతమంది మరొక విధంగా, అంటే వైదిక ఆచారానికి విరుద్ధంగా కొన్ని దేశాలలో, కొన్ని ప్రాంతాలలో ఒక వామాచారము అనేటటువంటిది ఉన్నది. ఆ వామాచారంలో కూడా శ్రీచక్రార్చన చేస్తూ ఉంటారు కొంతమంది శ్రీ విద్యోపాసకులు. అది మనకు తగనది, వైదిక సంప్రదాయానికి తగదు, మనకు తగదు, దక్షిణాచారం కాదు. మనం వైదిక సంప్రదాయంలో ఉన్నాం. ముఖ్యంగా వైదిక సాంప్రదాయంలో ఉన్నటువంటి వారు, దక్షిణాచారమును పాటించేటటువంటి వారు, బ్రాహ్మణులు ఈ వామాచారానికి అనర్హులు. వామాచారము చేయకూడదు, తప్పు. కానీ ఇది శుద్ధ విద్య, బ్రహ్మ విద్య, ఆత్మ విద్య, వైదిక విద్య. కళ్యాణానంద భారతీ మాంతాచార్య మహాస్వామి వారు ఉపదేశించినటువంటి మార్గంలో ఈ శ్రీ విద్య అనుష్ఠానము కానీ, ఈ శ్రీ విద్య సాధన కానీ, ఈ శ్రీ విద్య శ్రీచక్రార్చన, నవావరణ పూజ కానీ, ఇవన్నీ కూడా కళ్యాణానంద భారతీ మాంతాచారి మహాస్వామి వారి యొక్క సూచించిన విధముగా, వారి ఆజ్ఞానుసారముగా, వారు రచించి ఇచ్చినటువంటి యాగసూత్ర ఆధారముగా వారి యొక్క శిష్యులు ఎంతోమంది మహానుభావులు, మహాపురుషులు వారి దగ్గర నేర్చుకొని అటు పిమ్మట దాన్ని ఇంకా విపులంగా భాష్యము అంటారు, భాష్యకారులు అంటారు. శంకరాచార్యులు రాసినటువంటి గ్రంథాన్ని మళ్ళా కింద స్థాయి వాళ్ళకి అర్థం కావడానికి మరికొంత విపులంగా వాటిని వ్యాఖ్యానిస్తూ ఉంటారు. అదే విధముగా కళ్యాణానంద భారతీ మహాస్వామి వారి యొక్క శిష్యులు ఎంతోమంది గొప్పవారు, వారందరూ కూడా వీటిల్ని ఇంకా విపులంగా వ్యాఖ్యానిస్తూ, వారు మొదట్లో పుస్తకాలలో వాటిల్లో రాసుకొని అటు పిమ్మట వాటిల్నే పుస్తకములుగా కూడా ప్రింటు చేసి శిష్యులకి వారికి ఇవ్వడం జరిగింది. అటువంటి నేను మొన్న చెప్పినట్టుగా కళ్యాణానంద భారతీ మహాస్వామి వారు మొదటివారు అనుకుంటే, వారి తర్వాత వారి శిష్యులు రెండోవారు, వారి తర్వాత శిష్యులు మూడోవారు, ఆ 3-4 తరాల వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఆ రెండో తరం వారు అందరూ కూడా 80-90 ఏళ్ళు పైబడినటువంటి వారు. వారందరూ కూడా స్వర్గస్థులైనారు. వారి పిల్లలు అందరూ కూడా, వారి పిల్లలే ఇప్పుడు 85-90 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వారు, మూడో తరం వారు లక్షణంగా శ్రీచక్రార్చన చేస్తూ, శ్రీ విద్యోపాసన చేస్తూ మనకందరికీ ఆదర్శంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎందరెందరో మహానుభావులు, వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు, బ్రహ్మశ్రీ వడ్లమూడి వెంకటేశ్వరరావు గారు, బ్రహ్మశ్రీ యాబలూరి లోకనాథ్ శర్మ గారు, ఎద్దనపూడి అయ్యన్న పంతులు గారు, బ్రహ్మశ్రీ తాడికొండ నాగలింగయ్య గారు, బ్రహ్మశ్రీ క్రోవి పార్థసారథి గారు, ఇంకా మహానుభావులు నాకు
స్ఫురణకి రావడం లేదు. ఇంకా మహానుభావులు ఎందరెందరో ఉన్నారు. వారు ఇప్పుడు 80+ ఉన్నారు వారందరూ కూడా. అటువంటి మహాత్ములు. రెండోది మా గురువు గారి వాళ్ళ నాన్నగారు వీరందరూ కూడా కళ్యాణానంద భారతి మహాస్వామి వారి యొక్క శిష్యులు. రెండవ లైన్లో ఉండేటటువంటి వారు. ఈ 2వ లైన్ నుంచి మనకు 3వ లైన్కి వచ్చింది. 3వ లైన్ అంటే మా గురువు గారి యొక్క సమకాలీనులు. వారిలోకి వస్తారు. ఇందాక నేను చెప్పినటువంటి పేర్లు వారు అందరూ కూడా. వారి తర్వాత మా గురువు గారి తర్వాత 4వ లైన్లో ఉండేటటువంటి వాళ్ళం మేము. మా గురువు గారితో పాటు, అంటే నాతో పాటు చాలామంది శిష్యులు, ఎందరో శిష్యులు మా గురువు గారి దగ్గర ఈ శ్రీ విద్యను నేర్చుకుని శ్రీచక్రార్చన చేస్తూ ఎంతో ముందు ఉన్నారు. అందరూ నాకంటే ఘనులు, నాకంటే గొప్పవారు, నాతో సమానమైన వారు, మహాపురుషులు ఎందరో ఈ శ్రీచక్రార్చన చేసుకుంటూ వారికై వారి ఇళ్లల్లో వారు చేసుకుంటూ తరిస్తూ, కొంతమంది ఇతరులకి కూడా నేర్పిస్తూ అర్చనలు చేస్తూ గురువు గారి దగ్గర నేర్చుకొని ఇంకా కొంతమందిని శిష్యులుగా తయారు చేస్తూ వాళ్ళు గురుస్థితిని పొంది ఇంకా కొంతమంది శిష్యులను తయారు చేస్తూ ఈ శ్రీ విద్యను ముందుకు తీసుకుని వెళ్తూ ఉన్నారు. మా గురువు గారి యొక్క ఆజ్ఞ ఏమిటంటే శ్రీ విద్యను బాగా ప్రాప్తి చేయాలి. శ్రీ విద్యను ప్రాప్తి చేయడంలో అంటే కొంతమందికి శిష్యులకి ఉపదేశం చేయడం, శ్రీచక్రార్చన ఈ యాగానుక్రమణిక అనే కల్పం ద్వారా, యాగసూత్రం అనే కల్పం ద్వారా శ్రీచక్రార్చన ఏ విధంగా చేయాలి అని మా గురువులు నేర్పించిన విధానంలో దీనిని బాగా ప్రచారం చేయమని చెప్పడంలో నేను ఈ పనికి సంకల్పించుకున్నాను. దీని ద్వారా నలుగురికి ఆసక్తి ఉన్న వాళ్ళకి, శ్రద్ధ ఉన్న వాళ్ళకి, శ్రీ విద్యలో శ్రద్ధ ఉన్న వాళ్ళకి, అమ్మవారి మీద శ్రద్ధ ఉన్న వాళ్ళకి, శ్రీ విద్య ఉపాసన కలిగి ఉన్నటువంటి వారికి ఈ శ్రీచక్రార్చన అనేది నేర్పబడుచున్నది. ఇక్కడ ఈ వీడియోలలో నేను చెప్పేది కేవలం 10% మాత్రమే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను పూర్తిగా 100% చెప్పడం లేదు. ఎందుకంటే మంత్ర తంత్ర యంత్రములు ఈ విధంగా వీడియోల ద్వారా బాహాటంగా చెప్పకూడదు. కానీ కొంతమంది ఈ పాటికే ఎన్నో వందల మంది అడుగడుగున అణువణువ ప్రతి క్షణం ఈ వీడియోలు, ఈ శ్రీచక్రార్చన క్రమంలో ఏ విధంగా చేయాలి అనేటటువంటి ప్రతి అంశాన్ని కూడా వీడియోలు చేసి చాలామంది ఆల్రెడీ యూట్యూబ్లలో, ఆన్లైన్లో వదిలిపెట్టి ఉన్నారు. అది వారి ఇష్టాలు. కొంతమంది ఈ శ్రీచక్రార్చనని పుస్తకాల రూపంలో విపులంగా ముద్రించి 400, 600, 700 పెట్టి పుస్తకాలు అమ్ముకుంటున్నారు. కొంతమంది ఈ శ్రీ విద్యను బాలకింత 25,000, పంచదశకి 50,000, ఇంకొక దానికి ₹1,00,000, ఇంకో శ్రీచక్రార్చన ట్రైనింగ్ క్యాంప్స్ అని చెప్పి వాటికి కొన్ని లక్షలు, ఈ విధంగా శ్రీ విద్యను అమ్ముకుంటూ బతుకుతున్నారు.
అది మహా తప్పు. శ్రీ విద్యను అమ్ముకోరాదు. మా గురువు గారు ₹1 తీసుకోకుండా శ్రీ విద్యని ఎన్నో వేల మందికి, వందల మందికి, వేల మందికి ఈ శ్రీ విద్యని ఉపదేశం చేశారు. శ్రీచక్రార్చన నేర్పించారు. నేను కూడా మా గురువు యొక్క అడుగుజాడల్లో నడుస్తూ వారి వలనే, వారిలాగే ₹1 ఆశించకుండా ఈ శ్రీ విద్యను కొన్ని వందల మందికి చెప్పి ఉన్నాను. ఇది అమ్మవారి యొక్క ఆజ్ఞ అనుసారంగా, ఆజ్ఞ ఇచ్చినటువంటి సంకల్పము ఆధారంగా ఇప్పుడు నేను ఈ వీడియోలు ఈ విధంగా చక్రార్చన అంటే అవగాహన కల్పించడానికి మాత్రమే, ఓన్లీ 10% మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. ఈ వీడియోలను చూసి, పుస్తకాలను చూసి, వీడియోలను చూసి శ్రీచక్రార్చన చేయకూడదు. పుస్తకాలను చూసి, వీడియోలను చూసి శ్రీ విద్యోపాసన చేయకూడదు. గురువుల్ని ఆశ్రయించాలి. గురువుల దగ్గర నేర్చుకోవాలి. ఎవరి సంప్రదాయం వారిది, ఎవరు గురువులు వారికి ఎక్కువ. వారే నగురోరధికం చెప్తుంటాం. ఎవరు గురువులు వారికి ఎక్కువ. వారి గురు సంప్రదాయముల ప్రకారం వారి గురువులు ఏ విధంగా ఆదేశించినారో దాని ప్రకారంగా తూచా తప్పకుండా నడుచుకోవాలి. డబ్బులకు ఆశపడి ఈ విద్యను పాడు చేశారో ఆ కుటుంబం ఎక్కిరాదు, వాళ్ళకి కలిసి రాదు. ఇది ఆత్మ ఉద్ధరణకు మాత్రమే, ఎవరికి వారు తరించడానికి మాత్రమే శ్రీ విద్యోపాసన చేయవాలి. ఇతరులను మోసం చేయడానికో, ఇతరులను లోబర్చుకోవడానికో, ఇతరులను నాశనం చేయడానికో ఈ ప్రయోగం చేస్తే ఎవరికి వారే నాశనం అవుతారు, ఎవరికి వారే చెడిపోతారు. వాళ్ళ వంశమే నాశనం అవుతుంది. వారే కాదు, వారి పిల్లలు, వారి వంశం కూడా దెబ్బతింటుంది. ఎవరికి అన్యాయం చేయకూడదు. ఎవరి దగ్గర శ్రీ విద్యను అమ్ముకొని డబ్బులు తీసుకోకూడదు. దుర్మార్గులు ఉంటారు. ఆ దుర్మార్గులు ఇది గుప్త విద్య, గుప్తంగా చేసుకోవాలి అంటారు. అక్కడే జాగ్రత్తగా ఉండండి. ఎవరెవరు గుప్త విద్య రహస్యంగా చేయాలంటారో వారందరూ వామాచారులు, దుర్మార్గులు. ఇది గుప్తంగా చేయాల్సిన అవసరం లేదు. 100 మంది 1000 మందిని పిలిపించుకొని అందరి ముందు లక్షణంగా కూర్చొని చేసుకునే విద్య ఇది దక్షిణాచారం. ఇక్కడ వేద మంత్రాలే ఉంటాయి. వేదము ఒప్పుకున్నటువంటి, వేద శాస్త్రానికి విరుద్ధంగా లేనటువంటిది విషయాలు మాత్రమే. మండలాలు కానీ, యంత్రాలు కానీ, మంత్రాలు కానీ, తంత్రాలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ వేదబద్ధముగానే ఉంటుంది. కాబట్టి లలితా సహస్రనామాలనండి, ఖడ్గమాలనండి, రుద్రనమక చమకాలనండి, శ్రీ సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తం, ఇటువంటి సద్యోజాతాది మంత్రములు ఇవన్నీ కూడా వేదము ఒప్పుకున్నటువంటి, వేదములో ఉన్నటువంటి వేద మంత్రములు మాత్రమే. కాబట్టి ఇది గుప్తంగా, రహస్యంగా, గుట్టుగా చేసుకునే విద్య కాదు. ఎవరన్నా ఆ మాట అంటే వాళ్ళ దగ్గరికి పోవద్దు. వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు వామాచార పద్ధతిలో ఉన్నటువంటి వారు. అటువంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి. అటువంటి విద్యలు మనకు కూడదు. ఇతరులను నాశనం చేసే విద్యలకు మనం దూరంగా ఉండాలి. దుర్మార్గులకు దూరంగా ఉండాలి. ఈ దక్షిణాచారంలో ఎవరైతే ఉండి చేసుకుంటుంటారో
వారికి సంపూర్ణ రక్షణ అమ్మవారిస్తూ ఉంటుంది. వారిని ఎవ్వరూ ఏమీ చేయలేరు. వారికి సుదర్శన చక్రమే వారి నెత్తి మీద తిరుగుతూ ఉంటుంది. ఇటువంటి శ్రీ విద్యోపాసకులకి వారి నెత్తి మీద సుదర్శన చక్రం తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి వారిని ఏ దుష్టశక్తి కూడా వారి ఇంటిలోకి కూడా చొరబడలేదు. కాబట్టి దుర్మార్గులకు దూరంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇక మనం శ్రీచక్రార్చన 3వ భాగంలోకి వెళ్తాం. పాత్ర సాధనంలో 3వ భాగము శంఖపాత్ర. మనకు ఇంతకుముందు వాటిల్లో అయిపోయినది. శంఖపాత్రను ఏ విధంగా స్థాపించాలి అని. ఇప్పుడు మధుపర్క పాత్ర, రెండోది మధుపర్క పాత్ర. ఈ మధుపర్క పాత్ర మనం ఏ విధంగా స్థాపించాలి? ఇక్కడ చూసారా, బిందువు ఉన్నది. ఈ బిందువు త్రికోణము, వృత్తము. ఈ విధంగా గంధంతో మత్స్యముద్ర, నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఉన్నాను కాబట్టి మత్స్యముద్ర వేయలేకపోయాను. మత్స్యముద్రతో లిఖించాలి. మత్స్యముద్రతో మధుపర్క పాత్ర ఈ యంత్రాన్ని లిఖించి దీన్ని మనం ఆధారము, ఈ విధంగా ఆధారము, ఈ విధంగా పాత్ర, ఆధారము, పాత్ర, దానిపైన మూత. ఈ మూతని పిదానము అంటారు. మూత ఈ విధంగా మనం ఉంచాల్సి వస్తుంది. సో ఇది శంఖపాత్ర పక్కనే ఈ మధుపర్క పాత్ర వస్తుంది. శంఖపాత్రకి పక్కన త్రికోణ వృత్త, త్రికోణ బిందు, త్రికోణ వృత్త సహితం. ఆధారం పెట్టక ముందే, ఆధారం అంటే ఇది ప్లేట్, కింద ప్లేటు. ఆధారము పెట్టక ముందే మనం ఈ మండలం వేసుకొని దాని తర్వాత ఆధారమును ప్రక్షాళన మంత్రములతో ఆధారముని శుద్ధి చేసి రక్షామంత్రములతో, ప్రాణప్రతిష్ఠా మంత్రములతో దీన్ని స్థాపించాలి. దాన్ని స్థాపించిన తర్వాత మధుపర్క పాత్ర, ఈ మధుపర్క పాత్రను కూడా ప్రక్షాళన మంత్రములతో శుద్ధి చేసి రక్షామంత్రములతో, ప్రాణప్రతిష్ఠా మంత్రములతో దీన్ని స్థాపించాలి. ఈ స్థాపించిన తర్వాత మరి దీంట్లో ఏ పదార్థము వేయాలి? శంఖపాత్రలో నిన్న మనం శుద్ధ జలము నింపాం. శుద్ధ జలము, సుగంధ ద్రవ్యములు, తీర్థం పొడి లాంటి సుగంధ ద్రవ్యములు, జాజికాయ, జాపత్రి ఇటువంటి సుగంధ ద్రవ్యములు, పచ్చకర్పూరం, ఇవన్నీ కూడా శంఖపాత్రలో మనం నింపాం. అదేవిధంగా ఇప్పుడు మధుపర్క పాత్రలో మనం దీంట్లో ఏమి ఉంచాలి? మరి దీంట్లో మధుపర్కం అని మనం ఎక్కువగా పెళ్ళిళ్ళల్లో వింటూ ఉంటాం. కానీ అక్కడ మధుపర్కాలు అని చెప్పి వస్త్రాలు ఇస్తుంటాం. కానీ మధుపర్కం అనేది అమ్మవారి షోడశోపచారములలో మధుపర్కం అనేది ఒక చోట ఒక ఉపచారం వస్తుంది. ఈ ఉపచారం కొరకు అమ్మవారికి చేసే ఉపచారములలో, ఆ తల్లికి చేసే ఉపచారములలో ఈ మధుపర్క పాత్రని వినియోగిస్తారు. ఈ మధుపర్క పాత్రలో ఆవు పెరుగు, తేనె, ఆవు పాలు ఉంచుతారు. ఆవు పెరుగు, ఆవు పాలు, తేనె ఉంచి కొద్దిగా ఈ శంఖామృతం కూడా శంఖపాత్రలో మంత్రపూరితమైన జలం ఉన్నది, ఆవాహన చేసిన జలము.
ఈ జలాన్ని కొద్దిగా దీంట్లో ఉంచుతారు. అటు పిమ్మట దీనిపైన మూత పిదానం, ఈ పిదానం ఉంచి దీన్ని కూడా రక్షామంత్రములతో పఠిస్తూ అటు పిమ్మట బీజమంత్ర సహితముగా దేనుముద్రతో అమృతీకరణ చేస్తారు. అమృతీకరణ దీన్ని చేసి అటు పిమ్మట విధానం మూత ఉంచి చేయవలను. ఇది మనకు ఇందాక నేను చెప్పినట్టుగా అమ్మవారికి షోడశోపచారములలో స్నానమునకు ముందు, స్నానం చేయించడానికి ముందు, స్నానం సమర్పయామి అనే ఉపచారం వస్తుంది. దానికి ముందుగానే ఈ మధుపర్క పాత్ర, మధుపర్కం సమర్పయామి అని అంటాం. మధుపర్కం అన్నప్పుడు ఈ మధుపర్కాన్ని ఉద్ధరణితో కానీ వీటితో కానీ ఈ అమ్మవారికి మధుపర్కాన్ని సమర్పించాలి. అమ్మవారి మీద మధుపర్కం వేయాలి. మధుపర్కం సమర్పించిన తర్వాత మళ్ళీ ఆచమనం సమర్పయామి అంటాం. అంతటితో మధుపర్కం అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టి దీని మీద రక్షామంత్రంలో పఠిస్తూ అక్షింతలు ఉంచాలి. సో ఇంతటితో ఈ మధుపర్క పాత్ర అనేది పూర్తయింది. ఇప్పుడు దీని తర్వాత వచ్చేది ప్రస్తర పాత్ర, మూడో పాత్ర ప్రస్తర పాత్ర. ఇది కూడా బిందువు, వృత్తము, చతురస్రం. బిందువు, వృత్తము, చతురస్రం. మత్స్యముద్రతో గంధముతో లిఖించాలి. అటు పిమ్మట ఇది కూడా పాత్ర, కింద పాత్ర, అటు పిమ్మట అసలు పాత్ర, అటు పిమ్మట మూత. సో ప్రతిదానికి కూడా ఈ కింద పాత్ర ఉంచే ముందు, అసలు పాత్ర ఉంచే ముందు ఈ మంత్రాలు, ప్రక్షాళన మంత్రాలు, ప్రతిష్టాపన మంత్రాలు, శుద్ధి మంత్రాలు, అమృతీకరణ మంత్రాలు, ఇవన్నీ కూడా సహజం. ఇవన్నీ కూడా చేయాలి. ఇవి ఒక్కొక్కసారి చెప్పవచ్చు, మనం చెప్పకపోవచ్చు. అంటే నేను చెప్పినా చెప్పకపోయినా ఇవి ప్రతి పాత్రకు కూడా సహజముగా చేయవలసినటువంటి కార్యం. మరి ఇప్పుడు ఈ మధుపర్క పాత్ర అయిపోయింది. ప్రస్తర పాత్ర. ఇక్కడ ఈ ప్రస్తర పాత్రలో ఏం ఉంచాలి, దీంట్లో ఏం పోయాలి? ఈ పాత్రలో పాలు, తేనె ఉంచుతారు. దీంట్లో ఏం ఉంచుతారు? పాలు, తేనె ఉంచుతారు. పాలు, తేనె. మరి ఏమిటి ఈ పాత్ర యొక్క విశేషము? వందే గురుపదద్వందం అవాంగ్మనస గోచరం రక్త శుక్ల ప్రభామిశ్రం తర్క్యం త్రైపురం మహా అని అంటూ శ్లోకం చెప్తూ దీంట్లో పాలు, తేనె ఉంచాలి. మరి ఇక్కడ ఈ పాలు, తేనెలో మనం గురు పాదములను దర్శించాలి. ఆత్మపాదుకులచే అభిమంత్రించాలి. అటువంటి ఆత్మపాదుకులచే అభిమంత్రించాలి. ఆ తర్వాత పాత్రపై మూత ఉంచి రక్షామంత్రములు పఠించాలి. ఇది ఎక్కడ ఉపయోగిస్తాము అంటే, శ్రీచక్రార్చన అనేది ఒక మహాయాగం. ఈ మహాయాగం చివరిలో పూర్ణాహుతి సమర్పించినట్టుగా ఏ యాగానికైనా చివరిలో మనం పూర్ణాహుతి సమర్పిస్తుంటాం. అదేవిధంగా ఈ ప్రస్తర పాత్రలోని అమృతాన్ని, పదార్థాన్ని అమ్మవారికి చివరిలో పూజంతా అయిన తర్వాత బ్రహ్మార్పణమస్తు అని చెప్పి అమ్మవారి పాదాలు
అమ్మవారు ఇక్కడ కూర్చొని ఉంటే పాదాల కింద ఉన్నాయనుకుంటుంటాం. సో బిందువు మీదైనా కూడా దీన్ని ఈ అమృతాన్ని మనం సమర్పించవచ్చు, లేదా అమ్మవారి పాదముల దగ్గరైనా సమర్పించవచ్చు. సో ఈ విధంగా ఈ ప్రస్తర పాత్రలోని అమృతాన్ని అమ్మవారికి సమర్పించాలి. చివరిలో మరి ఏమిటి రక్తశుక్ల ప్రభా మిశ్రమం అని చెప్పంటే దీంట్లో గురుపాదములని దర్శించాలి. గురుపాదములను దర్శించాలి. గురువు యొక్క పాదములు ఎన్ని? 2 పాదములు. 2 పాదములు ఎలా కనిపిస్తున్నాయి అంటే ఈ గురుపాదములే, గురువు యొక్క పాదములే ఆ జగన్మాత యొక్క పాదములు. ఆ జగన్మాత కూర్చున్నది ఎక్కడ? ఈ బిందువులో. ఈ బిందువులో జగన్మాత కూర్చున్నది అంటే ఆమె ఒకటే కూర్చుంటుందా? ఆమె పక్కన కామేశ్వరుడు ఉంటాడు, ఆమె భర్త. కామేశ్వరాంక నిలయ కామేశ్వరాంబ అంటాం. అమ్మవారు ఒక్కటే ఎప్పుడు కూడా కూర్చొని ఉండదు. అమ్మవారిని ఒక్కదాన్నే దర్శించరాదు. అమ్మవారిని ఒక్కదాన్నే మనం పూజించరాదు. అమ్మవారితో పాటు అయ్యవారు. కాబట్టి ఎక్కడెక్కడ అమ్మవారు ఉన్నదో అక్కడెక్కడ అయ్యవారు కూడా ఉన్నట్టే. 2 పాదములు కనిపిస్తున్నాయి అంటే అమ్మవారు 2 పాదములు అని చెప్పారు. కాదు, అమ్మవారు 2 పాదములు కాదు, అందులో ఒక పాదం అయ్యవారిది, ఒక పాదం అమ్మవారిది అని చెప్పారు. అయ్యవారి పాదం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. మరి అమ్మవారిది లేత గులాబీ రంగులో ఉంటుంది. కాబట్టి అది దర్శనం చేయమన్నారు. రక్త శుక్ల ప్రభా మిశ్రం. రక్తం అంటే ఎరుపుగా ఉండేటటువంటిది, లేత గులాబీ రంగులో ఉంటుంది అమ్మవారి పాదం, ఎర్రగా. అయ్యవారి పాదం తెల్లగా ఉంటుంది. కాబట్టి అది దర్శనం చేయాలి ఈ ప్రస్తర పాత్రలో. ఇప్పుడు ఆ 2 పాదాలని మనం గురుపాదములుగా దర్శించాలి. గురుపాదములో కూడా ఒక్క పాదమే కనిపిస్తుందా? కాదు, 2 పాదాలు. 2 పాదాలు ఏమిటి? గురువు గారిది, గురుపత్ని గారిది. అంటే చెరొక కాలు. ఎలా? ఆ పరమశివుడు భార్యాభర్తలు ఆదిశంకర్లు ఆది దంపతులు కూర్చున్నప్పుడు ఎలా కూర్చుంటారు? ఒక కాలు కింద పెడతారు, ఒక కాలు పైన పెట్టుకుంటారు, ముడుచుకొని కూర్చుంటారు. అలాగనే అమ్మవారు కూడా ఒక కాలు కింద పెడుతుంది, ఒక కాలు ముడుచుకుంటుంది. కాబట్టి కింద ఉండే 2 కాళ్ళల్లో ఒక కాలు అమ్మవారిది, ఒక పాదం అమ్మవారిది, ఒక పాదం అయ్యవారిది. అలాగనే మన గురు దంపతులు కూడా కూర్చున్నప్పుడు ఒకటి అమ్మవారిది, గురుపత్నిది, ఒకటి గురువు గారిది. సో గురువు గారి పాదాలని, గురుపత్ని యొక్క పాదాలని దర్శించి నమస్కరించుకోవాలి. ఆ విధంగా మనం ఈ ప్రస్తర పాత్రలోని వారి ఇద్దరి పాదాలని చూస్తూ నమస్కరించుకొని ఈ పాత్రని మనం వినియోగించాలి. సో ఈ విధంగా మనం మధుపర్క పాత్ర, ప్రస్తర పాత్ర, ఈ 2 పాత్రల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మనం స్నపన పాత్ర, లేదంటే ఇప్పుడే పూర్తి చేస్తాం. స్నపన పాత్ర అనేది ఇక్కడ ఉన్నది. ఈ స్నపన పాత్రల అంటే ఈ పేరులోనూ ఉంది కాబట్టి మీరు ఇబ్బంది పడబడలేదు. స్నపన పాత్ర అంటే స్నానానికి ఉపయోగించేటటువంటి పాత్ర. ఇది కూడా వృత్త చతురస్రం లెక్కించాలి. వృత్త చతురస్రం. దీంట్లో కూడా అగ్ని మంత్రములచే ప్రక్షాళన చేస్తూ ఆధార పాత్ర ఉంచాలి. మూల మంత్రాన్ని పఠిస్తూ స్నపన పాత్రను ఉంచి దీంట్లో ఇందాకట్లాగానే ఆధారం పైన ఆధారం పెట్టుకోవడం, ఆధారం తర్వాత ముందు మండలం వేసుకున్న తర్వాత ఆధారం పెట్టుకున్న తర్వాత మెయిన్ పాత్ర పెట్టుకోవడం, దాని తర్వాత మూత పెట్టుకోవడం. సో ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం మంత్రములతో, యంత్రములతో
మూలమంత్రాన్ని పఠిస్తూ స్నపన పాత్రను ఉంచి అందులో దీంట్లో ఏం ఉంచాలంటే స్నపన పాత్ర కాబట్టి స్నానం చేసేదానికి నీళ్లు మనం ఉంచాలి. అమ్మవారికి స్నానం చేయాలన్నప్పుడల్లా దీంట్లో నీళ్లు ఈ నీళ్లతో మనం అమ్మవారికి స్నానం చేయించాలి. కాబట్టి ఇందులో యాలకులు, సుగంధ తైలములు, అభ్యంగన ద్రవ్యములు, అభ్యంగ స్నానానికి కావాల్సినటువంటి ద్రవ్యాల్ని దీంట్లో ఉంచాలి. ఇవన్నీ ఉంచిన తర్వాత కొంచెం శంఖామృతం ఈ పాత్రలో నుంచి ఈ శంఖ పాత్ర మనం పెట్టుకొని ఉంటాం, ఆల్రెడీ ముందుగానే స్థాపన చేసి ఉంటాం. ఈ శంఖ పాత్రలోని జలాన్ని కొంత తీసి దాంట్లో స్నపన పాత్రలో వేయాలి. వేసినప్పుడు ఏమవుతుంది, అది కూడా ఆవాహన మంత్రములతో పాటు అది కూడా ఆవాహనించినట్టుగా శుద్ధీకరించబడుతుంది. సో వీటిని ఈ శంఖామృతంతో ఉంచిన తర్వాత రక్షామంత్రములతో పిదానం ఉంచవలను, దానిపైన మూత పెట్టాలి. ప్రతి దానికి కూడా అగ్ని మంత్రాలతో ప్రక్షాళన చేయడం, తర్వాత స్థాపన మంత్రములతో ప్రాణప్రతిష్ఠా మంత్రములతో పాత్రను స్థాపించడం, అటు పిమ్మట రక్షామంత్రములతో దానికి మూత పెట్టి దిగ్బంధనం చేయడం. ఈ విధంగా ఉంచిన తర్వాత ఈ పాత్రలోని జలంతో అమ్మవారికి షోడశోపచారములు చేసేటప్పుడు ఎక్కడెక్కడ స్నానం సమర్పయామి అని వస్తుంటుందో అప్పుడల్లా ఈ పాత్రలో నుంచి జలాన్ని తీసి అమ్మవారికి సమర్పణ చేయాలి. ఈ విధంగా మనం స్నపన పాత్రని ఉపయోగిస్తూ ఉంటాం. ఇప్పుడు మనకు ఎన్ని అయినాయి పూర్తిగా? శంఖపాత్ర అయింది, మధుపర్క పాత్ర, ప్రస్తర పాత్ర, అటు పిమ్మట స్నపన పాత్ర. ఈ విధంగా మనకు అన్నీ కూడా పూర్తయినాయి. కాబట్టి ఇంతటితో ఇది ఆపుదాం. ఈసారి నెక్స్ట్ వీడియోలో మిగతా పాత్రల గురించి వీటి గురించి మనం తెలుసుకుంటాం. స్వస్తి.